డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ర్యాలీ కార్యక్రమాన్ని మన జిల్లా గౌరవనీయులు కలెక్టర్ మేడం గారు, అలాగే గౌరవనీయులు జిల్లా ఎస్పీ మేడం గారు, ఇతర జిల్లా అధికారులందరి సమన్వయంతో జెండా ఊపి ఈనాటి కార్యక్రమాన్ని ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. నిర్మూలన దినోత్సవం సందర్భంగా మన జిల్లా స్టేడియం గ్రౌండ్ నుంచి ర్యాలీ మరికొన్ని సేపట్లో ప్రారంభం కాబోతారు. ఇటు కార్యక్రమాన్ని జిల్లా గౌరవ అధికారులు అందరూ కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. కావున కార్యక్రమం ప్రారంభమైంది, ర్యాలీ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అందరూ కూడా ర్యాలీగా అడ్డం రాకమ్మా. ఆరంభించండి, మత్తు మందులని విడిచిపెట్టండి, మత్తు మందులని విడిచిపెట్టండి. భవిష్యత్తు అందుకనే అందరికీ చెప్పేది ఏంటంటే, స్టూడెంట్స్ కావచ్చు, ఆల్రెడీ కాలేజ్లో ఉన్న వాళ్ళు, స్కూల్స్ కావచ్చు, అందరూ కూడా యువత కిందకే వస్తారు. మీరందరూ కూడా మీ భవిష్యత్తు చక్కగా ఉండాలంటే ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా చక్కగా చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్న మీ పేరెంట్స్ యొక్క ఆశలు ఆశయాలకి అనుగుణంగా జీవితంలో ముందుకెళ్ళాలి. ఇందులో ఒక్కసారి మాయలో పడితే, ఒక్కసారి టేస్ట్ చూద్దాము అని అనుకుంటే జీవితం మొత్తం పోయినట్టే. ఆ ఒక్కసారితో ఆగిపోదు, అది అనేక సార్లు అవుతుంది. దాంతోపాటు మీ మీద కేసులు కూడా అవుతాయి. ఆ కేసుల్లో కూడా శిక్ష ఏదో 10 రూపాయలు 20 రూపాయలు ఫైన్ కాదు, 10 సంవత్సరాలు లైఫ్, అంటే జీవితం మొత్తం జైల్లో ఉండే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అందుకనే యువత ఎవ్వరు కూడా తమ జీవితాన్ని ఈ మాదక ద్రవ్యాలు వాడి
నాశనం చేసుకోవద్దనేసి మహబూబ్ నగర్ పోలీస్ తరఫున కోరుతున్నాను. మీకు ఎలాంటి సమాచారం ఉన్నా కూడా, అంటే మీ పక్క వాళ్ళు కావచ్చు, ఎదురు వాళ్ళు కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే ఈ గంజాయి కానీ ఏదైనా అమ్ముతున్నారని తెలిస్తే ఖచ్చితంగా మాకు సమాచారం ఇవ్వండి. మీరు డయల్ 100కి చేయొచ్చు, లేదంటే డైరెక్ట్గా నా నెంబర్కి కూడా మీరు కాల్ చేసి చెప్పొచ్చు. కాల్ చేయలేని పక్షంలో కనీసం మెసేజ్ రూపంలోనన్నా సమాచారం పంపించండి. అంతేగాని ఈ మాదక ద్రవ్యాల మహమ్మారికి ఎవ్వరూ బలి కావద్దు. మన దగ్గర నుంచి అందరూ కూడా ఫ్యూచర్లో, ఇప్పుడు మేము ఎవరైతే ఇక్కడ ఉన్నామో, కలెక్టర్ మేడం కావచ్చు, ఏసీ గారు కావచ్చు, అందరూ ఇట్లాంటి గొప్ప గొప్ప పొజిషన్స్లో ఇప్పుడున్న యువతని చూడాలని కోరుకుంటూ మహబూబ్ నగర్ పోలీస్ తరఫున మీ అందరినీ కోరేది ఒకటే, ఈ మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండండి, భవిష్యత్తును బాగు చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు విద్యార్థులు ఉద్యోగులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనం మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది ఎందుకు జరుపుకుంటున్నాము అనేది బహుశా మీ అందరు స్టూడెంట్స్ కాబట్టి మీ అంతా ఇంటర్నెట్ యుగం, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే సమాజంలో రోజుకి మాదక ద్రవ్య వినియోగం పెరుగుతుంది. యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారము ప్రపంచ జనాభాలో 5.6% డ్రగ్స్ బారిన పడుతున్నట్టుగా నివేదికలు చెప్తున్నాయి. ఇది ఓన్లీ ఒఫీషియల్ ఫిగర్సే, బట్ అప్ టు 10% వరకు కూడా ఉంది అని ఒక అంచనా. అదే మన దేశంలో చూసుకుంటే దాదాపు 15 లక్షల మంది, దేశవ్యాప్తంగా 15 లక్షల మంది యువత ఈ డ్రగ్స్ బారిన పడి తమ అమూల్యమైన జీవితాన్ని, తమ భవిష్యత్తుని పాటు చేసుకుంటున్నారు. మీరందరూ చూసే ఉంటారు, గత కొన్ని ఇయర్స్ దాకా ఉడతా పంజాబ్ సినిమా వచ్చింది. ఉడతా పంజాబ్ సినిమాలో పంజాబ్ రాష్ట్రంలో యువత డ్రగ్స్ వాడి వాళ్ళు ఎంత నిర్వీర్యం అయిపోయారో, వాళ్ళ ఆరోగ్యాలు, వాళ్ళ హెల్త్, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎంత ఇష్టమయ్యారో ఆ సినిమాలో మీకు క్లియర్గా అనిపిస్తుంది. కానీ ఈ రోజు పంజాబ్ పరిస్థితి, ఒకప్పుడు పంజాబ్ సస్యశ్యామల పంటలు పండే రాష్ట్రం, మంచిగా అక్కడ యువకులు దేశ మిలిటరీకి ప్రాతినిధ్యం వహించేవాళ్ళు, మంచి చదివేవాళ్ళు, మంచి బిజినెస్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు పంజాబ్ యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. చాలా మంది ఆల్మోస్ట్ 15 to 20% యూత్ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ బంగారు భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. సో కాబట్టి మనం మరోసారి ఈ రోజు మనం ఈ సందర్భంగా డ్రగ్స్కి మనం అందరూ దూరంగా ఉండాలని మనం ఆల్రెడీ శపథం చేసాం. ఇందాక తెలంగాణ వ్యవస్థలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు నేను ప్రతిజ్ఞ చేయించారు. సో అందరూ కూడా యువత కూడా, ముఖ్యంగా యువత, ఈ బారిన పడేవాళ్ళు, ఈ డ్రగ్స్ బారిన పడేవాళ్ళు ఎక్కువ యువతే ఉన్నారు. మీకు డౌట్ రావచ్చు, మరి మాదక ద్రవ్యాలు అంటే ఒకటే డ్రగ్స్ ఒకటేనా అని. ఎటువంటి మత్తు పానీయమైనా మాదక ద్రవ్యం వస్తుంది. కానీ మోస్ట్ ఎఫెక్టెడ్, మీ హెల్త్ పాడు చేసేది, మీ భవిష్యత్తుని, ఆరోగ్యాన్ని పాడు చేసేది, మీ భవిష్యత్తు మొత్తం పాడు చేసేది ముఖ్యంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ ఇలాంటి మత్తు పదార్థాలు. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ ఆడపిల్లలు, అమ్మాయిలు ఉన్నారు. సో మీ ఇళ్లలో మీ బ్రదర్స్, మీ బంధువులు ఉంటారు. ముఖ్యంగా బాయ్స్ ఎక్కువ యూత్ 14 years నుంచి 26, 27 ఆ మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ టార్గెట్ గ్రూప్గా దీని బారిన పడుతున్నారు. ఎందుకు అంటే ఈ గ్రూప్ వెరీ సెన్సిటివ్ గ్రూప్. ఇది అంటే ఈ గ్రూప్ టార్గెట్ చాలా ఈజీ ఉంటుంది. ఈ మాదక ద్రవ్యాలు సప్లై చేసే వాళ్ళకి కానీ, అమ్మే వాళ్ళకి కానీ, రవాణా చేసే వాళ్ళకి కానీ ఈ టార్గెట్ గ్రూప్గా యూత్ నేర్చుకుంటున్నారు. యూత్ అయితే అప్పుడే వాళ్ళకి పేరెంట్స్ అడుగులోంచి సొంత యువకులు 15-20 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్తుంటారు. పేరెంట్స్ నుంచి కొంచెం పక్కన జరుగుతుంటారు. ఆ టైంలో వాళ్ళకి ఈ అలవాటు చేయడం వల్ల ఈ మాదక ద్రవ్యాలని, ఈ గ్యాంగ్ అనేది ఈ గ్రూప్ టార్గెట్ చేసుకొని బిజినెస్ చేసుకుంటుంది. సో దయచేసి ఎవరు కూడా యూత్ కూడా ఈ బారిన పడకండి, అప్రమత్తంగా ఉండండి. మీ మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తును పాడు చేసుకుంటండి. దయచేసి మీరు
మీ ఇంట్లో లేకపోతే సమస్య మీ పక్కింట్లోనో, మీ కాలనీలోనో, మీ వీధిలోనో, మీ టౌన్లోనో ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా మీరు ఇలాంటి నోటీస్ చేస్తే పోలీస్ వారి దృష్టి కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దృష్టిగా తీసుకురండి. తప్పకుండా మీ పేరు గోప్యంగా ఉంచుతాము. మీ వివరాలు చెప్పాల్సిన అవసరం పట్టలేదు. మాకు ఫోన్ చేసినప్పుడు పలానా ఏరియాలో పలానా అమ్ముతున్నారని కానీ పలానా వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారని నేను చెప్తే చాలు, మేము అక్కడికి వచ్చి వాళ్ళని తీసుకెళ్తాము. వాళ్ళ కౌన్సిలింగ్, స్టూడెంట్స్ అయితే కౌన్సిలింగ్ ఇస్తాము. ఎవరన్నా అబ్బాయి వాళ్ళు ఉంటే వాళ్ళకి కేసు బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరూ కూడా ముఖ్యంగా పిల్లలకి ఏమవుతుందంటే పీర్ ప్రెషర్ అని చెప్పేసి, పీర్ ప్రెషర్ అంటే మీ స్నేహితుల గ్రూప్ ఎప్పుడు నిద్రలు తోగుతున్నట్టు ఉండడం, కళ్ళ కింద మొత్తం నల్లటి మచ్చలు రావడము, అసలు కంప్లీట్ గా మనకు ఎంత తేటగా ఉంటారో అంతకుముందు ఇది యూజ్ చేయడం అంటే జరిగిన తర్వాత కంప్లీట్ గా వాళ్ళ బిహేవియర్ అండ్ ఫిజికల్ అపియరెన్స్ రెండు మారిపోతాయి. కాబట్టి టీచర్స్ మీరు కూడా కాలేజ్లో అంటే ఏదో పాఠం చెప్పాము వెళ్ళిపోతున్నాము అలా కాకుండా వాళ్ళు మన పిల్లలే అనేసి మనం ఎలాగో చూసుకుంటాము, ఇది కూడా ఒక అడుగు ముందుకేసి వాళ్ళ బిహేవియర్లో ఏమైనా తేడాలు వచ్చినాయేమో అనేసి చూసి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా కావచ్చు, లేదంటే ఇంకా థెరపీ ద్వారా కావచ్చు, ఏదైనా సరే వాళ్ళని దాని నుంచి బయటపడే ఛాన్స్ ఏదుందో చూసి వాళ్ళని బాగుపెట్టడానికి కృషి చేస్తారని కోరుకుంటున్నాను. మొత్తంగా ఈ మహబూబ్నగర్ జిల్లాని మనకు మాదక ద్రవ్యకి దూరంగా మనం జిల్లా మంచి జిల్లా, స్టూడెంట్స్ బాగా చదువుకుంటారు, ఇక్కడ ఎలాంటి చెడు అలవాట్లు లేవు అనే పేరు తెచ్చే విధంగా స్టూడెంట్స్ అందరూ నడుచుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. దట్టు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినట్టున్నారు. నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకొని వచ్చాను. గురుకుల పాఠశాల హాస్టల్లో 8th నుంచి 10th వరకు చదవడం జరిగింది. ఇప్పుడున్న ఫెసిలిటీస్ అప్పుడు లేకుండే. ఎందుకు చెప్తున్నానంటే మీకు మోటివేషన్ కోసం చెప్తున్నాను, గొప్ప కోసం ఏం లేదు. సో మీరందరూ కూడా బాగా చదువుకొని ఈ ప్లేస్కి అంటే ఈ లైన్లో ఉన్న కొంతమందినైనా మీరు రీప్లేస్ చేస్తారు ఫ్యూచర్లో అని ఆశిస్తున్నాను. ఈరోజు మనకు ఈ మాదక ద్రవ్యాల వినియోగము మరియు అక్రమ రవాణా అది అంతర్జాతీయంగా జరుపుకుంటున్నారు. ఈ రెండు కూడా తగ్గించడం కోసం, ఈ అక్రమ రవాణాని మాదక ద్రవ్యాల వినియోగాన్ని తగ్గించడం కోసం అంతర్జాతీయంగా UN అంటే ఐక్యరాజ్య సమితి కృషి చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనము ఈ సెలబ్రేషన్ కాదు, ఈ మీటింగ్. సో మెయిన్గా మనకు ఫస్ట్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, జనరల్గా మనం సినిమాల్లో చూస్తుంటాం సిగరెట్ తాగే అలవాటు ఎట్లా అవుతుంది, పక్కన ఫ్రెండ్స్ ఉంటారు 9th క్లాస్ 10th క్లాస్, కొన్ని మూవీస్లో కూడా చూపించడం జరిగింది. అది ఒక్కసారి తాగురా, ఒక్కసారి తాగు, ఒక్కసారికి ఆగిపోతుంది. ఆ సినిమాలో కంటిన్యూస్గా వాడు దానికి అంటే బాగా అలవాటైపోయి భవిష్యత్తు కూడా నాశనం చేసుకోవడం జరుగుతుంది. దానికంటే కూడా కొన్ని లక్షల రెట్లు పవర్ఫుల్ ఇది మనకు ఈ గాంజా కావచ్చు, ఇంకా ఏదైనా సింథటిక్ డ్రగ్స్ కావచ్చు. ఒక్కసారి అలవాటైతే దాని నుంచి బయటపడడం చాలా కష్టం. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.